హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇక ఈ రోజు తెలంగాణ విజన్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లున్నాయో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ విలేకరులు కావాలను, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల మండలాల వారిగా విలేకరులు కావాలను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఉన్నటువంటి న్యూస్ ప్రెజెంటేషన్ రిపోర్టింగ్ చేసే వాళ్ళు, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు 7013193448కి కాల్ చేసి మీరు ఉన్నటువంటి బయోడేటాను పంపించి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఈరోజు తెలంగాణ విజన్ ప్రజా చైతన్యం ప్రజల కోసం మరి ఈరోజు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇక్కడ అందిస్తున్నారో ఒకసారి చూద్దాం. ఏది శాశ్వతం? నీ వెనుక ఉన్న డబ్బా, నీ మొహానికి ఉన్న అందమా, నీతో ఉన్న అధికారమా? అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు, ఇవన్నీ నీకెలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగా భూగర్భంలోకి పోతావు, ఇదే శాశ్వతం. సో మంచి మెసేజ్ ని ఈరోజు తెలంగాణ విజన్ అందించడం జరిగింది. సో ఉన్నటువంటి ఏది శాశ్వతం కాదు, అక్రమంగా ఆస్తులు సంపాదించి అక్రమంగా దాడులు చేసి అక్రమంగా సంపాదించిన ధనం నీతో పాటు వెంట రాదు. సో ఏది వెంట తీసుకొని వెళ్ళలేము. సో ఉన్నటువంటి ప్రజల ఆదర అభిమానాన్ని, ప్రేమ అనురాగాల్ని ఎప్పటికూ నిన్ను 100 సంవత్సరాలు గుర్తుంచుకునే విధంగా ఉండాలంటే ఉన్నటువంటి సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ఉన్నటువంటి సొసైటీలో 10 మందిలో ఎప్పటికీ నువ్వు చనిపోయినా కానీ వారి మనసులో బ్రతికే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఏది శాశ్వతం కాదు. ఉన్నటువంటి ప్రజలకు సేవా కార్యక్రమాలు, ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్లో సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నటువంటి జీవితాన్ని ముందుకు వెళ్ళాలి. కానీ అన్యాయంగా అక్రమంగా సంపాదించకుండా మంచి లైఫ్ని లీడ్ చేయాలని చెప్పేసి మంచి మెసేజ్ను ఇక్కడికి అందించడం జరిగింది. కొత్త నాయకత్వంతోనే కాశ్మీర్ అభివృద్ధి. కాశ్మీర్ భవితను నిర్ణయించే ఎన్నికలు ఇంతకాలం విదేశీ శక్తులు లక్ష్యంగా చేసుకున్నాయి. ఆ ప్రకటిత కర్ఫ్యూలు కాలం ముగిసింది. వారసత్వ రాజకీయాలు కాశ్మీర్ను దెబ్బతీశాయి. హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధిస్తాం. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ఖచ్చితంగా మరి నాడు అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ రూల్ చేసినప్పుడు మాత్రం దాడులు, టెర్రరిస్ట్ అటాక్స్ కానీ విపరీతంగా జరిగి ప్రాణ నష్టం జరిగింది, భారీగా ఆస్తి నష్టం జరిగి ఎంతో కోల్పోయామన్నట్టుగా ప్రధాని మోడీ గారు చెప్పడం జరిగింది. సో ఇప్పటికైనా బీజేపీ పార్టీ మరలా గెలిచి ఇంకా ప్రజలకు మంచి లైఫ్ ని లీడ్ చేసే విధంగా మేము తోడ్పాటును అందిస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది. 100 రోజుల్లో గ్యారంటీలని తోకముడిశారు. అసమర్థుడి జీవన యాత్రల రేవంత్ పాలన. పాడిని హౌస్ అరెస్ట్ చేయించి దాడి చేశారు. దాడి సమయంలో ఉన్న పోలీసులను సస్పెండ్ చేయాలి. అన్ని వర్గాలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకొని ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. 100 రోజుల్లో గ్యారంటీలని తోకముడిశారు. మీరు ప్రజలకి ఎన్ని హామీలు ఇచ్చినారు, ఎన్ని తోకముడుచుకొని ఉన్నటువంటి స్కామ్లు చేసినారు. సో ఇది తెలుసుకోవాలి. కేటీఆర్ గారు ఉన్నటువంటి వేరే పార్టీ అధికారంలో, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారు? ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినారు. ఉన్నటువంటి రేషన్ కార్డులు ఏమైనాయి? ఉన్నటువంటి దళిత బంధువులు ఏమైనాయి? ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చేటటువంటి పింఛన్ల విషయంలో ఆసరా ఎందుకు నిర్లక్ష్యం వ్యవహారం చేసినారు? ఆసరా పింఛన్లు ఏమైనాయి? ముసలి వాళ్లకు ఒక్కసారి మీరు ఎప్పుడైనా గ్రామ స్థాయిలోకి వెళ్ళి ఒకసారి చూడండి. మీరు 10 ఏళ్ల కాలంలో ఇంతమంది ముసలి వాళ్ళు పింఛన్లు లేక బాధపడ్డారు. ఉన్నటువంటి గవర్నమెంట్ డ్యూటీలు పిల్లలు చేస్తే వాళ్ళకి తొలగించినారు. సో పిల్లలు ఎక్కడ ఉంటారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు చూసేటటువంటి ప్రసక్తి లేక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు పింఛన్లు డబ్బులు లేక. సో ముసలి వారు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు మీ పరిపాలనలో చూసినాం. సో ఖచ్చితంగా ఈనాడు ఏదైతే మీరు అంటున్నారో ఆ విమర్శ మీది కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నిర్మలా సీతారామన్ తీరుపై మండిపడ్డ స్టాలిన్. జిఎస్టీపై హాట్ యజమాని వ్యాఖ్యలు. శ్రీనివాస్ క్షమాపణలను వీడియో వైరల్. సో ఏదైతే జిఎస్టీ గురించి బాధపడి మరి ఉన్నటువంటి రెస్టారెంట్ ఓనర్ అయితే చేసిన మరలా క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. సో ఈనాడు హోటల్ యాజమాన్యాల పైన, హోటళ్ల పైన జిఎస్టీలతో బాధాకరంగా ఉంది. సో ఇది మేము కట్టలేకుండా ఉన్నాము. సో దయచేసి దీన్ని తగ్గించమంటూ కూడా ఈనాడు ఎంతో మంది ముందుకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఉన్నటువంటి రెస్టారెంట్ల పైన ఏదైతే పన్నును విధిస్తారో అది తగ్గించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మోడీ ఇంట్లో కొత్త జీవి. లేఖదోడు ఫోటోను షేర్ చేసిన ప్రధాని. మా ఇంట్లో కొత్త వ్యక్తి వచ్చి చేరిందంటూ ప్రధాని మోడీ వీడియో విడుదల చేశారు. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ లో ప్రధానమంత్రి అధికారిక నివాసం ఉన్న విషయం తెలిసిందే. తన నివాసంలో ఉన్న ఓ ఆవు చిన్న లేగ దూడకు జన్మనిచ్చింది. ఈ దూడకు మోడీ నామకరణం కూడా చేశాడు. దూడ నుదుటిపై కాంతపు చిహ్నం ఒక ప్రత్యేకమైన గుర్తు ఉంది. ఈ విశిష్ట లక్ష్యాన్ని పురస్కరించుకొని దానిని ప్రధాని మోడీ దీప్ జ్యోతి అని పేరు పెట్టారు. సో నరేంద్ర మోడీ గారి నివాసంలో ఏదైతే తను సొంతంగా సాదుకునేటటువంటి ఆవు ఉందో, సో చిన్న లేగదుటకు జన్మనివ్వడంతో తనకు దీప్ కాంతి అని పేరు నామకరణం చేయడం జరిగింది. సో ఈనాడు భారతదేశంలో హిందువుల సాంప్రదాయాలు గోవులను పూజించే విధంగా, గోవులను మనం మొక్కే విధంగా ఉంటాయి. సో ఆ సాంప్రదాయాలకు గౌరవాన్ని ఇస్తూ మరి ఈనాడు ఆ భారతదేశంలో విలువలను కాపాడుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా గోహత్యలు జరగకుండా ఉన్నటువంటి
గోవులని ఏదైతే అంతమందించకుండా ఈనాడు ఏదైతే యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుందో, అయినా కానీ ఇంకా భారతదేశంలో జరుగుతున్నాయి. సో గోవులు అంతరించిపోకుండా వాటిని కాపాడాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న బీఆర్ఎస్, కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ పొన్నం ప్రభాకర్, ఆ రాజకీయాలకు అతీతంగా నిమజ్జనం, అందరూ శాంతియుతంగా పాల్గొనాలని విన్నది. సో ఇప్పుడు వినాయక నిమజ్జన కార్యక్రమం ఉండాలి కదా, జర రాజకీయ నాయకులు మీ విమర్శలు, కొట్లాడుకోండు, దుమ్ము దువారం లేపుడు, గల్లలు పట్టుకోండు, నువ్వేం చేస్తావు నేనేం చేస్తా, తూకితే మేకితే అని అంటున్నావు, అది జర పక్కకు పెట్టి రాజకీయ విమర్శలు, దాడులు పక్కకు పెట్టి దయచేసి అందరూ పాల్గొని ఉన్నటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమాలను సక్సెస్ఫుల్ చేయాలి. మీ చుట్టే పోలీసులు తిరుక్కుంటుంటే ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి, బందోబస్తు ఏర్పాటు చేయాలి, ఘర్షణలు జరుగుతాయి. అదేవిధంగా మైనార్టీ సోదరులకు కూడా పండుగ ఉంది కాబట్టి సో ఈ విధంగా మత ఘర్షణలు జరగకుండా మీరు సపోర్ట్ గా ఉండి ప్రజలను చైతన్యం చేయాలి. కానీ ప్రజల ఈనాడు మీకు చైతన్యం చేసేటట్టు ఉన్నారు గట్ల మోపైన రాజకీయ నాయకులు. అందరితో కొట్లాటలు చేసిన రాజకీయ నాయకుడు అవినీతికి పాల్పడితే పార్టీల నుంచి బహిష్కరించాలి, అప్పుడు చక్కగా అవుతారు. 20న తెలంగాణ కేబినెట్ భేటీ, తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 20న జరగనుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ అవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వరదలు, కేంద్ర ప్రభుత్వం సాయంపై చర్చించనున్నారు. అదేవిధంగా హైడ్రా పని విధానం, హైడ్రా చట్టబద్ధతను ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై చర్చించారు. బీసీ రిజర్వేషన్, కులగణన, 200 పంచాయతీల ఏర్పాటుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశం చర్చకు రానుంది. దీంతో పాటు రుణమాఫీ, రైతు భరోసా మంత్రివర్గం చర్చించే అవకాశం. సో ఇది కీలకమైనటువంటి చర్చలు జరిగేటటువంటి అవకాశం ఉంది 20 తారీఖున. సో దాని మీద ఏదైతే బీసీ రిజర్వేషన్ కానీ ఆ కులగణన ప్రక్రియ అయితేనేమి ఉన్నటువంటి రైతుల గురించి 200 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడానికి మంత్రివర్గ సమావేశం జరగనుంది. సో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి దిశపై నాయకులు దృష్టి పెట్టి ఉన్నటువంటి గొడవలకు దారి తీయకుండా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఈనాడు ఏవైతే మనం చూస్తున్నామో 4-5 రోజుల నుంచి ఆ గొడవలు జరగడం. సో దయచేసి అది పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. సో హరీష్ రావు ఎన్నో మోసాలు చేశారు, శ్రీజ పాల ఉత్పత్తి కేంద్రం పేరుతో మోసాలు చేశారని మండిపట్టు హరీష్ రావు చేసిన మోసాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయన్న మంత్రి. మదర్ డైరీ అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ కొండా సురేఖకు విజ్ఞప్తి. సో మరి హరీష్ రావు ఏదైతే మోసాలకు పాల్పడ్డాడో తన మీద చట్టరీత్యా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. సో ఏదైతే శ్రీజ పాల ఉత్పత్తి దానిపైన స్కామ్ కూడా జరిగింది, సో అది కూడా బయటికి రావాలి. సో ఒక్కొక్కటిగా ఈనాడు బయటకు వస్తున్నాయి కాబట్టి రాజకీయ నాయకుల పైన కూడా కేసులు పెట్టి వాటిపైన చర్యలు తీసుకునే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ముగిసిన సీతారాం ఏచూరి తుది వీడ్కోలు, పలువురు ప్రముఖుల నివాళి, అనంతరం ర్యాలీ, ఎయిమ్స్ పరిశోధనలకు భౌతిక కాయం అప్పగింత. సో అయితే సీతారాం ఏచూరి గారి మరణం చాలా బాధాకరం. ఈనాడు పార్టీలకు అతీతంగా అందరూ నాయకులు వచ్చేసి, సినీ ప్రముఖులు వచ్చేసి మరి తనకు నివాళులు అర్పించడం జరిగింది. సో తన భౌతిక కాయాన్ని కూడా మరి ఎయిమ్స్ పరిశోధనలకు భౌతిక కాయాన్ని అప్పగించడం కూడా చాలా ఆశ్చర్య కలిగించే విషయం. ఎందుకంటే ఉన్నటువంటి సైన్స్ వారికి ఉపయోగకరంగా ఉంటుంది. సో ఎయిమ్స్ ల్యాబ్కి దాన్ని అప్పగించడం చాలా మంచి విశేషం. సో ఈనాడు అదే విధంగా మనం చూసుకుంటే తను ఎంతో ఆచూరి గారు తను చేసినటువంటి సేవా కార్యక్రమాలు, మోటివేషనల్ గా ప్రజలకి స్పీచ్లు ఇవ్వడం కానీ, ప్రజా చైతన్యంలో ఉన్నటువంటి రాజకీయ మార్పులు తేవడానికి కానీ ఎంతో కృషి చేసినారు. సో తను ఒక మంచి సంఘ సంస్కర్తగా పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తి, మంచి రాజకీయ విలువలు కలిగినటువంటి వ్యక్తి మరణించడం చాలా బాధాకరం. సో అటువంటి నాయకుడు మరలా రావాలి, ఉన్నటువంటి తనదైన శైలిలో రాజకీయ నాయకుడు వ్యవహరించి మంచి ఎథిక్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కేజ్రీవాల్ విడుదల సందర్భంగా టపాసులు పేల్చిన అభిమానులు కేసు నమోదు. అప్పటికి కోర్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా, ఏ విధంగా ర్యాలీలు తీసుకోకుండా ముందుకెళ్ళాలి, ఏ విధంగా అధికారికంగా సంతకాలు పెడుతూ కూడా నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రతి ఒక్కటి వెరిఫికేషన్ చేసినాక ఏదైనా ప్రొసీడ్ కావాలన్నట్టుగా కోర్టు చెప్పడం జరిగింది. అయినా కానీ టపాసులు పేల్చుకుంటూ మరి ర్యాలీల దగ్గర అభిమానులు రావడంతో సో ఇక వాళ్ళ మీద కేసులు బుక్ అనేది ఏమి రాజ్యాంగ పోరాటం చేసి ఏమి జైలుకి రాలే. ఢిల్లీ లిక్కర్ స్కామ్, చీప్ గా లిక్కర్ స్కామ్ లా కేసు వేసి బయటకు వచ్చిండు. నిన్న రాత్రి తిహార్ జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ బాణాసంచలతో స్వాగతం పలికిన అభిమానులు. ఏది చేసినా కానీ బాణాసంచలతో ఎదుర్కొస్తున్నారు అంటే, తప్పు చేసినా కానీ రాజకీయ నాయకుల్ని బ్యాండ్ మూతలు, పూలదండలు వేసి పటాకీలు వేసుకుంటూ వస్తే ఇట్లనే ఉంటది. సో తప్పు చేస్తే ఖండించాలి, ఉన్నటువంటి కార్యకర్తలు కూడా దాన్ని ఖండించాలి, అప్పుడే ఉన్నటువంటి రాజకీయ విలువలు బయటకు వస్తాయి. సో ఇది మనం చూస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ విజన్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. నమస్తే.